భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్. చరక మహర్షి గారు చరక సంహితలో ఏ విధంగా మనిషి భోజనం చేస్తే ఆరోగ్యంతో నూరేళ్లు జీవిస్తారో కొన్ని సూచనలు ఇచ్చారు. అవేంటో చూద్దాం. భోజనం విషయంలో చరక సంహితలో చరక మహర్షి గారి ఇచ్చిన సూచనలు కొన్ని మాత్రం ఇక్కడ చూస్తున్నామండి. షడ్రసములతో ఉన్న భోజనం శరీరానికి బలాన్ని కలిగించటంలో శ్రేష్టము. ఒకే రసంతో భోజనం చేస్తే అది శరీరానికి తగిన బలాన్ని శక్తిని ఇవ్వలేదు. భోజనం చేశాక 100 అడుగులు నడిస్తే అన్నము యుక్త స్థానానికి చేరి మెడ, నడుము, మోకాళ్ళలో సుఖం కలుగుతుంది. భోజనం చేయగానే కదలకుండా కూర్చుంటే పొట్ట పెరుగుతుంది. పడుకుంటే శరీరంలో కొవ్వు స్థాయి పెరుగుతుంది. మెల్లగా అటు ఇటు తిరిగితే ఆయు వృద్ధి జరుగుతుంది. పరిగెత్తితే ఆయు క్షీణం జరుగుతుంది. భోజనం చేసే సమయంలో ఈర్ష్య, భయం, కోపం, ద్వేషం మనసులో ఉంటే తిన్న భోజనం జీర్ణం కాదు, అది విషతుల్యం అవుతుంది. భోజనం చేసేటప్పుడు మనసు నిర్మలంగా ఉండాలి. సంతోషంగా, తృప్తిగా భోజనం చేయాలి. ఎవరైతే మితం అనేది లేకుండా ఎప్పుడు ఏదో ఒకటి తింటూ ఉంటారో వారు అజీర్ణ వ్యాధికి గురి అవుతారు. అజీర్ణమే సర్వ రోగాలకి మూలం. కాబట్టి ఆయా వేళలందు మాత్రమే, అంటే భోజన సమయంలో మాత్రమే మితంగా తినాలి. వేడి ఆహారాన్ని భుజించాలి. చమురుగల ఆహారాన్ని మితంగా తినాలి. అంతకుముందు తిన్న ఆహారం పూర్తిగా జీర్ణమయ్యాక మాత్రమే భుజించాలి. రోజుకు ఒకసారి భోజనం చేయటం సుఖంగా ఉంటుంది. భోజనం చేయకుండా ఉండటం ఆయుక్షీణం. అకాల భోజనం, అల్ప భోజనం శరీరాన్ని కృశింపచేస్తుంది. తరచు ఏదో ఒకటి తినటం వలన గ్రహణి అనే జీర్ణావయవం చెడిపోతుంది. మనసుకి ఆహ్లాదాన్ని కలిగించే శుచి ప్రదేశంలోనే భోజనం చేయాలి. కంగారుగా తొందరగా తినకూడదు. తినే పదార్థాన్ని గబగబా మింగకూడదు. అలా అని అతి నెమ్మదిగా చాలాసేపు కూడా తినకూడదు. అతిగా మాట్లాడుతూ నవ్వుతూ భోజనం చేయకూడదు. వాదోపవాదాలు, ద్వేషంతో కూడిన సంభాషణలు అసలు చేయకూడదు. భోజనం చేసే సమయంలో భోజనం చేయటం మీద పూర్తి ఏకాగ్రతను నిలిపి తినగలిగితే అది ధ్యానంతో సమానం అంటారు. నెయ్యి బుద్ధిని వృద్ధి చేస్తుంది. పాలు బలాన్ని, ఆయుష్ని వృద్ధి చేస్తుంది. ఏ పదార్థం ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. ఎప్పుడు ఒక్కరే భోజనం చేయకూడదు. భోజనం పూర్తయిన తర్వాత నోటిని మంచినీటితో పుక్కిలిచ్చి శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా భోజనం చేసేవారు ఆరోగ్యంతో నూరేళ్లు జీవిస్తారంటారు మహర్షి గారి మాటలలో ఆయన ఇచ్చిన సూచనలు విని అందరూ నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఆనందంతో ఉందురుగాక.